హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. నేను ఇప్పుడు చెప్తున్నటువంటి ఫేక్ ట్రైనర్ పేరు సామల సింగరాయ్. సామల సింగరాయ్ అంటే మీకు తెలిసే ఉంటుంది. ఈయన చాలా ప్రతిరోజు రేపు ఎలా ఉంటుంది స్టాక్ మార్కెట్ అనేటువంటిది చెప్తూ ఉంటాడనమాట. ఇక ముందు ఇట్లాంటి వీడియోస్ చేయడానికి అవకాశాలు లేవు, ఎవడికి వాడు దుకాణాలు బంద్ చేసుకోవటమే. సరిపోతే ఈయన ప్రతిరోజు రేపు మార్కెట్ ఎట్లా, నేను ఒకసారి అసలు ఈ వీడియో చెప్పేటువంటి వాటిలో ఎంత సక్సెస్ రేట్ ఉంటుంది అనేటువంటిది ఒక 30 వీడియోలని నేను పరిశీలిస్తే మనోడు ఈ రోజున ఖచ్చితంగా పడిపోతుంది, బెరిష్ మార్కెట్ అంటాడు. ఆ రోజు పిచ్చగా బుల్లిష్ మార్కెట్ అయిపోతుంది. ఈరోజు బుల్లిష్ మార్కెట్ అని అంటాడు, తర్వాత బేరిష్ అయిపోద్ది. అంటే ఈయన కాన్సెప్ట్ ఏంటంటే పెరిగింది కాబట్టి తగ్గిద్దిలే, లేకపోతే తగ్గింది కాబట్టి పెరిగిద్దిలే అనేటువంటి కాన్సెప్ట్స్తో ఈ వీడియోలు చేయడం అనేటువంటిది జరిగింది. తర్వాత లెవెల్స్ అనేటువంటి ఇస్తారు. ఇప్పుడు ఒక స్టాక్కి పైన ఒక 4 లెవెల్లో, కింద ఒక 4 లెవెల్ ఇస్తే అది స్టాక్ మార్కెట్ అయిద్దా, ఎనాలిసిస్ అయిద్దా? మేమేం ఒక లెవెలే చెప్పాలి, ఆ లెవెల్ కీ లెవెల్ అనేటువంటి చెప్పాలి. నేను 4 వీడియోలు చేశాను. ఈ 4 వీడియోలు ప్రీ ఓపెన్ మార్కెట్లో 4 వీడియోలు కీ లెవెల్ని పర్ఫెక్ట్గా ఫాలో అయిపోయినాయి. ఒకరోజు నేను చెప్పలా, నాకు కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే మార్కెట్ అనేటువంటిది ఫుల్గా వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఫ్రైడేనే నేను కీ లెవెల్ ఇవ్వాల. కావాలంటే ప్రీ ఓపెన్ మార్కెట్ చూసుకోండి. దాంట్లో ఎందుకని కీ లెవెల్ ఇవ్వలే, అంతకుముందు 4 రోజులు ఇచ్చా కీ లెవెల్స్. 4 రోజులు కీ లెవెల్స్ని పక్కా ప్రణాళికతో ఫాలో అయ్యి వండర్ఫుల్గా సక్సెస్ అయినాయి. అదే 4 పైన 4 కింద గీతలు, హారిజంటల్ లైన్స్ 4 పైన ఒకటి ఎత్తారు, 4 కింద ఎత్తారు చాలామంది. ఇస్తే ఇంకేముంది నా పొంద, ఎక్కడైనా సరే ఎక్కడో ఒకసారి ఓపెన్ అవుతుంది కదా, అక్కడి నుంచి పైకో కిందకో ఏడకో ఒకసారికి వెళ్తుంది కదా, అవును కదా. కాబట్టి ఒక కీ లెవెల్ ఇవ్వాలి. ఫ్రైడే నేను ఎందుకని కీ లెవెల్ ఇవ్వలేదు అని అంటే నాకు ఒక కన్ఫ్యూజన్ మూడ్ ఉంది. మార్కెట్ అనేటువంటిది పైకి వెళ్తుంది కానీ కిందకి రావాలా. సో ఆ లెవెల్స్ని కనుక బ్రేక్ చేసి కనుక వెళ్తే ఒక 100 పాయింట్స్ పైకి వెళ్తుంది, ఆ తర్వాత కింద పడుతుంది అని చెప్పేసి, ఆ తర్వాత నుంచి కింద పడిపోయింది అని చెప్పేసి చెప్పాను, వీడియో చేశాను. కావాలంటే ప్రీ ఓపెన్ మార్కెట్ ఫ్రైడే చూడండి. తర్వాత ఎంత పడిపోయింది, పిచ్చగా పడిపోయింది. సో మనం ఇవ్వాల్సింది ఏంటంటే కీ లెవెల్ అనేటువంటిది ఒకటే ఇవ్వాలి అనాలిస్ట్గా, లేదంటే 2 ఇవ్వాలి. అంతేగాని పైన 4 కింద 4 మొత్తం 8 ఇస్తే నీవు ఇచ్చే 8 బదులు పివట్ పాయింట్స్ పెట్టుకుంటే పోలా, లేకపోతే సెంట్రల్ పివట్ రేంజ్ని ఇండికేటర్ని అప్లై చేసుకుంటే పడిపోద్ది కదా, ఇంకా నేను సరిపోతుంది కదా. సో మన సింగరాయ్ గారు ఇట్లాంటివి చేస్తే 30 వీడియోలు చేస్తే 6 ఎన్నో సక్సెస్ అయినాయి, 6, 7 సక్సెస్ అయినాయి, మిగతా 23 ఫెయిలే. లెవెల్స్ కూడా ఫెయిల్ అయిపోయినాయి. సరే ఏంట్రా బాబు, ఏంది అసలు ఈయన పొజిషన్ ఏంది, ఈయన కథ ఏంది, కమావిషం అని అంటే ఆయన కమ్మగా కోర్సులు అమ్ముకోవటం. ఈ మధ్య ఒక కోర్సు పెట్టాడు, రోజు కమ్యూనిటీ పోస్టులు పిచ్చగా పోస్ట్ చేయటం. ఏడ ఈ ఆలోచనలు వస్తున్నాయి. 5,000 రూపాయలు అంటావు కోర్సు, అంతకుముందు ఒక 7-8 కోర్సులు ఉన్నాయి. అసలు నువ్వు చెప్పే కోర్సు ఏదో మంచిది ఒకటి చెప్పొచ్చు కదా. 7-8 కోర్సులు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఒక కోర్సు, ఇదేంద్రా బాబు అని చెప్పేసి ఆయనకు సంబంధించినటువంటి డేటా మొత్తం తీస్తే ఆయనకు ఒక వెబ్సైట్ ఉంది, వెబ్సైట్లో ఇచ్చేస్తే ప్రతిదాని కోర్సు, ఆప్షన్ ట్రేడింగ్ కోర్సు, బ్యాంక్ నిఫ్టీ 3,500 రూపాయలు, ఈక్విటీ కోర్సు 5,500 రూపాయలు, హెడ్జింగ్ కోర్సు, స్ట్రాంగిల్స్ కోర్సు, సెల్లింగ్ కోర్సు, ఇట్లా మొత్తం ఒక 10-12 పెట్టి పారేసాడు. ఎవడో ఒకటి జాయిన్ అవుతాడు, దానికి సంబంధించిన వీడియో ఒకటి రికార్డ్ చేసుకుంటారు, రికార్డును పోస్ట్ చేస్తారు, వాళ్ళకి ఇస్తారు అంతే. నాన్ రికార్డబుల్ వీడియోని పంపించేసి ఇస్తారు, దాన్ని చూసుకొని వాడు ఏదో నేర్చుకోవడమే. ఇది తప్ప ఇంకోటి లేదు. ఇంకోడు ఫైనాన్స్ వీర్రాజు గారు ఓపెన్ చేశాడు. అసలు ఎంత కక్కుర్తిగాళ్ళంటే, తొందరపడండి సోమవారమే కోర్సులు అని. సరే, ఇక్కడ సింగరాయి మొత్తానికి సామల సింగరాయ్ గారు మొత్తానికి కోర్సులన్నీ ఇది చేసేసి హ్యాపీగా డబ్బులు సంపాదించుకునే కార్యక్రమాలు తప్ప, వీళ్ళు ఒక ట్రేడ్ అయినా సరే, ఒక చార్ట్ని అనాలిసిస్ అయినా కానీ, ఒక మంచి స్ట్రాటజీస్ చెప్పమని కాదు, అసలు లైవ్లో అన్నా ఒక పొజిషన్ అన్నా తీసుకొని ఇంత చెప్పేటువంటి వాళ్ళు ఇవన్నీ ఏం లేవు. కోర్సులు అమ్ముకోవటం, ఆ వచ్చిన డబ్బులతోటి వాళ్ళు ఎంజాయ్ చేయటం, కార్లు కొనటం, బైకులు కొనటం, లైఫ్ని ఎంజాయ్ చేయటం. ఇట్లా దిక్కుమాలిన వాళ్ళంతా కూడా పిచ్చగా మన తెలుగు కమ్యూనిటీలో ఉన్నారు. కాబట్టి వీళ్ళను చూసి మీరు మాత్రం మోసపోకండి. మీకు కావాల్సినటువంటిది కంపల్సరీ యూట్యూబ్ ప్లాట్ఫామ్లో, వెబ్సైట్స్లో
చాలా వండర్ఫుల్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి దాన్ని ఫాలో అవుతూ స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేసుకోండి. ముందు ముందు ఎవరు కూడా ఎనాలిసిస్ చేయడానికి వీల్లేదు. సెబీ స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంది. సో ఎనాలిసిస్ చేస్తే వాడికి మంచి స్టంట్ ఉంటుంది. కాబట్టి అయినా కూడా వీళ్ళు కొత్త యుక్తులు కుయుక్తులు పన్నుతారు కాబట్టి వీళ్ళ ట్రాప్లో మాత్రం పడబాకండి. థ్యాంక్ యూ.